నేను ప్రిపేర్ చేసిన చెన్నా పులావ్ని ఇలా రైతాతో సర్వ్ చేయాలన్నమాట. నేను చేసిన రైతా ఆనియన్ టొమాటోతో చేశానండి. ఇది అందరికీ మీకు తెలిసిందే కదా, సింపుల్ రైతా. ఇప్పుడైతే పులావ్ని సర్వ్ చేద్దాము. ఈ కొత్త రకం చెన్నా పులావ్ని నేను ఎలా చేశానన్నది మీకు డీటెయిల్డ్గా వీడియో అయితే తీశాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెథడ్ చూద్దాము. నేను 1 కప్పు శనగలు తీసుకున్నాను. వీటిని మనం వాటర్తో 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇవి ఇలా మునిగే వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు వీటినండి ఒక 8 అవర్స్ దాకా మనం సోక్ చేసుకోవాలి, లేకపోతే నైట్ పెట్టేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది. నేను కోసం ఇలా చేశాను. నేనైతే ఆల్రెడీ నైటే రెడీ చేసుకున్న శనగలు ఉన్నాయి, ఇదిగో ఇవ్వండి. చూసారా, వీటిని నేను నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇగో ఇలా అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా మనం ముందు తీసేయాలి, ఎందుకంటే ఇందులో మనం బేకింగ్ సోడా వేసాం కదా, అందుకని మళ్ళీ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ప్యూర్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, ఇలా మునిగే వరకు ఫ్రెష్ వాటర్ పోసుకున్నాను. ఇందులోకి 2 బే లీఫ్ వేసుకున్నాను, మసాలా ఆకు అంటారు కదా అవి, అలాగే ఒక పెద్ద ఇలాచీ వేసుకుని ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టుకుని 3 to 4 విజిల్స్ రానిద్దాము. శనగలు అయితే ఉడుకుతున్నాయి కదా, విజిల్స్ వస్తున్నాయి కదా. ఈ లోపల మనం నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. బాస్మతి రైస్ తీసుకున్నాను, 2 కప్స్ మాట అండి. మనం 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి, అంటే దీనిపైన ఉన్న స్టార్చ్ అంతా పోవాలి కదా, అందుకని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా డ్రైన్ చేసేసి మంచి వాటర్ని పోసుకుని ఇలా 1/2 అవర్ దాకా వీటిని రైస్ని సోక్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. దీనిలోకి ఇలా గార్లిక్ నేనైతే 15 తీసుకున్నాను, మీ సైజుని బట్టి ఇంకా స్మాల్ అయితే 20 వరకు తీసుకోవచ్చు. గ్రీన్ చిల్లీస్ 6 తీసుకున్నాను. అల్లం మాట అండి, ఇలా పీల్ చేసేసుకుని చిన్నగా ముక్కలు చేసుకుని, ఎందుకంటే ఇప్పుడు వీటిని మనంతా గ్రైండ్ చేసేసుకోవాలి. 2 ఇంచ్ పీస్ మాట, ఇంత పీస్ తీసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుని రావాలి. చూసారా, ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా, జింజరు, గార్లిక్, గ్రీన్ చిల్లీస్ది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మీడియం సైజులో అయితే 2 టొమాటోస్ తీసుకున్నాను, అలాగే మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ని తీసుకోవాలి. కొంచెం చిన్న సైజులో ఉన్నాయని కాబట్టి 3 తీసుకున్నాను, లేకపోతే మీడియం సైజులో ఇవి 2 టొమాటోస్ 2 సరిపోతాయి. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆనియన్స్ని ఇలా రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టొమాటోస్ని కూడా కట్ చేసుకుందాము. ఇలా మనం మసాలా రెడీ చేసేసుకుని ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాము, టొమాటోలు కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం శనగలు ఎలా ఉడికాయో చూద్దాము. శనగలు ఉడికేయో లేదో చూద్దాము. చూసారా,
చక్కగా ఉడికిపోయి ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ రానిచ్చుకోండి. ఒక్కోసారి ఏంటంటే శనగని బట్టి ఒక్కోసారి ఉడకవు. ఇప్పుడైతే మనం ఉడికిపోయాయి కదా, ఈ మసాలా ఆకులు తీసేయాలి, ఇలాచీని కూడా తీసేయాలి. శనగల్లోంచి వాటర్ని డ్రైన్ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్ని అయితే మనం పడేయకూడదు అనమాట. దీన్ని తర్వాత మనం యూజ్ చేసుకుందాము. ఎందుకంటే మొత్తం ఈ వాటర్లోనే కదా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి. ఇలా వాటర్ని అంతా డ్రైన్ చేసేసుకుని ఈ వాటర్ని పక్కన పెట్టుకోండి. దీన్ని మళ్ళీ యూజ్ చేద్దాము. ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ బిర్యానీ చేయడానికి కొంచెం కింద మందంగా ఉండి వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా గిన్నె వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కుతుంది కదా, ఈ లోపల నేను తీసుకున్న మసాలా సామాన్లు చూపిస్తాను మీకు. మసాలా ఆకు, మిరియాలు, పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ మాట, ఇవన్నిటినీ కూడా ఆయిల్ వేడెక్కాక వేసేసుకుందాము. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వాటిలోకి జీరా వేసుకోవాలి. దీన్ని కూడా కలిపి అన్నీ బాగా వేయించుకోవాలి. చూశారు కదా, మసాలా సామాన్లు అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఎర్రగా వేయించుకోవాలన్నమాట. చూసారు కదా, ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ కుకింగ్ ప్రాసెస్ కొంచెం స్లో చేయడానికి దీంట్లోకి మనం ఇందాక చెన్నా వాటర్ డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ను కూడా స్లోగా పెట్టేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు వేసేసుకోవాలి. వీటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకుందాము. టొమాటోలు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత దానిలోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, గ్రీన్ చిల్లీ, జింజరు, గార్లిక్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి మజ్జిగ పోసుకోవాలి. గుర్తుంచుకోండి, మజ్జిగ పోసేటప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ని అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. మరీ పల్చగా కాకుండా పెరుగుని కొంచెం చిలక కొట్టుకుని ఇలా పల్చగా అప్పుడు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి. కొంతసేపు సిమ్లో పెట్టి కలిపిన తర్వాత అప్పుడు మనం హైలో పెట్టుకుందాము. ఇప్పుడైతే నేను సిమ్లోనే పెట్టుకున్నాను. ఇలా మనం సిమ్లో 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ని కొంచెం హైలో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే పెరుగు అంతా కూడా ఇలా విరిగిపోయినట్టుగా అయిపోతుంది కదా, అందుకని. చూసారు కదా, ఇలా కొద్దిగా వాటర్ క్వాంటిటీ తగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఈ శనగలు ఉడకపెట్టిన వాటర్ ఉంది కదా, దాన్ని మాట మనం రైస్ని 2 గ్లాసెస్ యూజ్ చేశాను నేను. దానికి నేను 3 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది 1. చూసారు, ఇప్పుడు నాకు ఉడకపెట్టిన నాకు ఇప్పుడు 3 గ్లాసెస్ వాటర్ కావాలి కదా, 1 గ్లాస్ పోసాను, ఇంకో గ్లాస్కి ఇంత వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. ఇది 3 అన్నమాట. అంటే మీరు కూడా మీ దగ్గర చెన్నా వాటర్, బాయిల్ చేసిన చెన్నా వాటర్ ఎంత ఉంటే అది తీసుకుని మిగతాదంతా నార్మల్ వాటర్ పోసుకోవాలి.
ఆ తర్వాత దీనిలోకి మనం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే మీరు ఏదైనా డౌట్ ఉంటే టేస్ట్ అయితే ఇప్పుడే చేసుకోవాలి, ఎందుకంటే రైస్ అంతా ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు అయితే బాగా మిక్స్ అవుతుంది కదా. ఇలా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఒక పొంగు రానివ్వాలన్నమాట. ఒక పొంగు వచ్చిన తర్వాత దీనిలోకి మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కలుపుకుందాము. చూసారు కదా, వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి మనం రైస్ని యాడ్ చేసుకుందాము. ఇందాక మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోంచి వాటర్ తీసేసి ఈ రైస్ని అంతా ఇందులోకి వేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. అంటే రైస్ని సోక్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది. దీన్ని ఇలా కలుపుతూ ఇప్పుడు దీన్ని మనం మీడియం టు హై ఫ్లేమ్లో రైస్ని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది. రైస్ కూడా మనకి ఒక 70 to 80% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం నెమ్మదిగా ఒకసారి కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకొని ఒకసారి ఇలా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై ఇలా గీనైతే వేసుకోవాలి. మొత్తం ఇలా గీ వేయడం వల్ల ఏంటంటే మన పులావ్ అంతా కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. గీ వేసారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫాయిల్ తీసుకోవాలి. ఫాయిల్తో దీన్ని మొత్తం అంతా క్లోజ్ చేయాలన్నమాట. అంటే స్టీమ్ బయటికి వెళ్ళిపోకుండా. ఈ ప్రొసీజర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇది రాని వాళ్ళు దీనిపైన లిడ్ పెట్టేసి చుట్టూ మనం ఏదైనా పిండితో కానీ దేనితో అయినా క్లోజ్ చేయొచ్చు అన్నమాట. ఏంటంటే మనకి స్టీమ్ వెళ్ళకూడదు, అది చూసుకోండి అంతే. ఫ్లేమ్ని అయితే బాగా స్లోగా పెట్టేసుకోవాలండి. ఇలా జాగ్రత్తగా మొత్తం అంతా కూడా ప్రెస్ చేసుకోవాలి, ఎక్కడ స్టీమ్ లేకుండా. ఏదైనా క్లాత్ సహాయంతో అయితే ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. ఫ్లేమ్ అయితే లోలో పెట్టేసుకుని దీన్ని ఇలా మనం 10 to 15 minutes అయితే స్టీమ్తో ఉడకనివ్వాలన్నమాట. ఫ్లేమ్ అయితే చాలా లోలో పెట్టేసుకోవాలండి, ఇదైతే గుర్తుంచుకోండి. మధ్య మధ్యలో అయితే మీరు చూసుకుంటూ ఉండాలన్నమాట, ఎక్కడా కూడా స్టీమ్ రిలీజ్ అయిపోకుండా ఉంటే మాత్రం మళ్ళీ దాన్ని మనం ఒకసారి ఇలా క్లాత్తో కానీ దేంతో అయినా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. రైస్ అయితే మొత్తం మనకి స్టీమ్ అయి మొత్తం కంప్లీట్గా ఉడకడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. కాబట్టి దీన్ని అయితే ఒక పక్కన పెట్టేసుకున్నాను వేరే స్టవ్ మీదకి. నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు మనం ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్లోకి మనం గీ వేసుకోవాలి. ఈ గీ అంతా కొంచెం మెల్ట్ అయిన తర్వాత దీనిలోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న చెన్నాను వేసేసుకోవాలి. మనం ఇందాక బాయిల్ చేసేటప్పుడు దీనిపైన మనం సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు వీటిపైన కొద్దిగా సాల్ట్ జల్లుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ చెన్నాని బాగా టాస్ చేసుకోవాలి. దీనిలోకి మనం ఇప్పుడు లైట్గా చోలే మసాలా కూడా జల్లుకోవాలి. మళ్ళీ ఒకసారి టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ ఆపేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాము.
10 to 15 మినిట్స్ అయింది కదా. ఇప్పుడు మనం రైస్ని అయితే ఆపేసుకుందాము. దీన్ని ఇలాగే ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ ఉంచుకోండి, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. నేను 10 to 15 మినిట్స్ మనం స్టీమ్ మీద ఉడికించుకోవాలి అని ఎందుకన్నానంటే అది రైస్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా అండి. ఇప్పుడైతే 10 మినిట్స్ అయిపోయింది కదా. నెమ్మదిగా ఈ అల్యూమినియం ఫాయిల్ని తీసేద్దాము. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా. రైస్ మీదకి మనం టాస్ చేసి పెట్టుకున్నాం కదా చెన్నాని, దీన్నంతా వేసేసుకుందాము. అలాగే చాప్ చేసుకున్న కొరియండర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని సైడ్ నుంచి జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ ఇంకా వేడిగా ఉంది కదా. గట్టిగా కలిపేస్తే రైస్ అంతా కూడా ముద్దగా అయిపోతుంది, అందుకని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వెళ్ళండి. అలా తెల్ల శనగలతో చేసుకున్న పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ టేస్టీ చెన్నా పులావ్ని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.